హాయ్ అండి. వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు పప్పు చింతకూరను చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషను. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను. చూడండి, బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అలాగే దీనిలోకి పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, లేత చింతకూర కావాలండి. చూడండి, దీన్ని కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చిన్న కుక్కర్లో చూడండి పప్పు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కడుక్కొని ఒక కప్పుకి 4-5 కప్పులు వాటర్ తీసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చింతకూర, అందులోనే అలాగే కారము, పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. చూడండి, విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు ఉడికిపోయింది. 3 విజిల్స్ తర్వాత నేను చూస్తున్నాను. చూడండి, ఉడికిపోయిన తర్వాత దీనిలోనే సాల్ట్ వేసుకుని కలిపేసుకోవడమేనండి. చూడండి, సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసము వేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత చూడండి తాలింపు పెట్టుకోవాలి. తర్వాత దీన్ని తాలింపు పెట్టాలి కాబట్టి ఒక గిన్నె తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని దంచుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇంగువ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. చూడండి, ఇందులో పప్పులు వేసుకుని కలిపేసుకోవడమేనండి. చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిసేపు పప్పుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.